ఉంది. నాన్న ఏమైంది అను? అను మెల్లగా చెప్పింది. నేను ఇప్పుడు బయటికి వెళ్ళకూడదంట. నాన్న నవ్వాడు. అది నీ ఊహ మాత్రమే, వెళ్ళు. అను నెమ్మదిగా బయటికి వెళ్ళింది. కొన్ని నిమిషాల తర్వాత బయట పెద్ద ప్రమాదం జరిగింది. ఒక కారు కంట్రోల్ తప్పి అను వెళ్ళే రోడ్డు మీదకి దూసుకొచ్చింది. నాన్న షాక్ అయ్యాడు. అను బయటికి వెళ్ళుంటే ఏమయ్యేదో? ఆ రోజు నుంచి నాన్నకి అనుమానం మొదలయ్యింది. రాత్రి అను నిద్రపోతుంది. నాన్న నెమ్మదిగా గదిలోకి వెళ్ళి అక్కడ ఒక ఖాళీ కుర్చీ ఉంది. కానీ ఆ కుర్చీ మీద ఎవరో కూర్చున్నట్టు ముద్ర ఉంది. గాలి కూడా లేదు. కానీ కర్టెన్స్ కదులుతున్నాయి. నాన్న గుండె బలంగా కొట్టుకుంది. అతను అను దగ్గరికి వెళ్ళి మెల్లగా, అను నీ ఫ్రెండ్ ఎవరు? అను కళ్ళను తెరవకుండా నిద్రలోనే మెల్లగా, నాన్న నీకు కనిపించడం లేదా? ఆమె ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. నాన్న గుండె ఆగిపోయినట్టయింది. ఆమె ఎవరు అను? అను మెల్లగా చెప్పింది. నా అమ్మ. నన్ను వదిలి వెళ్ళిపోయినా ఇంకా నన్ను కాపాడుతూనే ఉంది. ఆమె ఫ్రెండ్ ఎవరో కాదు, అను అమ్మే. కొంతమంది మన దగ్గర కనిపించకపోయినా వాళ్ళ ప్రేమ ఎప్పుడు మనల్ని వదిలిపెట్టదు. ఆమె చాలా సంతోషంగా తన అమ్మతో మాట్లాడుతూ ఉంది. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.